చెప్తున్నాం వాళ్ళకి శుక్రుకి వినూత్న హాసిని మిగతా లక్ష్మి అందరి పేర్లు అనుకోండి. సో ఈయన వచ్చింది చాలా లేట్, అక్టోబర్ జనవరిలో జాయిన్ అయ్యిండు. మ్యాథ్స్ ఒకటే ప్రాబ్లం ఈయన, మన వల్ల ఓన్లీ మ్యాథ్స్ తప్ప మిగతా అన్నీ ఆయన సూపర్ చదివేటోడు ముందే. ఆయన చెప్తాడు వినాలి. తిరుపతి వచ్చిందంట. సమర్థ ఫ్రమ్ నారాయణ స్కూల్. నేను ట్యూషన్కి వచ్చే ముందు అసలు మ్యాథ్స్ ఏం రాదు. వచ్చినాక సార్ ఇచ్చిన బేసిక్స్ మొత్తం పర్ఫెక్ట్ అయినాక అప్పటి నుంచి మ్యాథ్స్ పర్ఫెక్ట్ అయిపోయినా. సార్ వల్లనే నాకు మ్యాథ్స్లో 10 GB వచ్చింది. ప్రెసెంట్ ఇప్పుడు నేను నారాయణ కాలేజ్లో చదువుతున్నాను. మ్యాథ్స్ డౌట్స్ ఉండేది బాగా వచ్చేది, కానీ చాలా టెన్షన్, భయం. మధ్యలో ట్యూషన్ పోయినా ఎప్పుడైనా పోలేదా? డిసెంబర్లో పోయినా ఒక చాప్టర్ అంటే 20 questions 1 month చెప్పాను. 1 month చెప్పిండా? గంటకు ఒక సమ్మ ఒక దగ్గర ట్యూషన్ పోయిందంట. 1 monthలో 20 sums చెప్పిండ. సో అయినా అర్థం కాదా? సగం అర్థమైనాయి. సో అప్పుడు వాళ్ళ డాడీకి ఎవరో చెప్తే ఇక్కడికి తీసుకొచ్చాను. అక్టోబర్లో తెలుసంట. దూరం ఉంది, ఇల్లు చాలా దూరం. కానేజీగూడలో ఉంటుంది. సో అందుకని దూరం కాబట్టి కొద్దిగా వెనక ముందు అయింది. బట్ లాస్ట్కి వచ్చాడు. సో రెగ్యులర్ కాదు, అప్పుడప్పుడు వచ్చేటోడు, కానీ వాట్సాప్ మెసేజ్ వల్ల వాటిలో ఎక్కువ టచ్లో ఉండేవాడు. సో బేసిక్స్ కొద్దిగా మంచిగా చేసిండు. కాదు మీకు జల్దీ అయిపోయింది. స్కూల్లో కూడా ఎక్కడైనా ఇక 10/10 అంటే మొత్తం స్కూల్లో కూడా ఫస్ట్ అన్నట్టే కదా. అర్థమైంది కదా? లాస్ట్ జాయిన్ అయ్యి 10/10 వచ్చిన వాడు ఈయన. బట్ ఈయన మనది ఏం క్రెడిట్ ఎక్కువ లేదు, ఓన్లీ మ్యాథ్స్ విషయంలో మాత్రమే. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఈయన ఓన్, అన్ని 95% ఆయనదే, ఓన్లీ 5% మనది. అర్థమైంది కదా? క్లియర్?